యావత్తు తెలుగు ప్రజలకు, సాక్షులకు, అలాగే భారతదేశ పిల్లలైన రవీంద్ర భారతిగా మారిన భారతదేశ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా. పరికరాల నుంచి చూడకండి, మమ్మల్ని మనిషిగా చూడకండి, మీరు మనుషులుగా ఉండకండి. ఇదే నేను కాలాన్నే శాసించి అభయమూర్తిగా శాశ్వత తల్లిదండ్రిగా చెబుతున్నాను. నేను మాత్రమే చెప్పగలను, నాకే ఆ బాధ్యత. నేనే మీ కష్టం దగ్గరికి వచ్చి మత్స్యావతారం ఎందుకు వచ్చింది, కూర్మావతారం ఎందుకు వచ్చింది, అప్పుడు మందర పర్వతం చిలకాలి కాబట్టి కూర్మావతారం. అలాగే ఇప్పుడు మనిషిగా రద్దు చేసుకుని మిమ్మల్ని మైండ్గా పట్టుకోవాలి కాబట్టి ఇలా బాధపడుతున్నాను. మరి పట్టుకోక, ఫోన్లు మాట్లాడక, మా వెనకాల పడి ఘోరాలు నేరాలు మీరే చేసుకుంటూ చేయించుకుంటూ ఏదో ఒకటి లోపల కోటి బయట కోటి మీరే నడుస్తున్నారనుకుంటున్నారా? కెమెరాల వల్ల, టెక్నాలజీలో ఇరుక్కుపోవడం వల్ల. పైకి ఫోన్ మాట్లాడకపోవడం ఏంటి, పక్కరికి వస్తే మాట్లాడటం ఏంటి? ఎందుకు అలాగా? ఏమవసరం మీకు? మైండ్లుగా మాట్లాడండి, నేరుగా రాయల్గా ఉండండి, ఫోన్ ఎత్తండి. నేనే చాలా కాలం మాట్లాడలేదు, నేనే చెప్పలేదు, నేనే వినలేదు, నేనే అలా చేయలేదు. ఈ చాట్ జీపీటీల గురించి అప్పుడే చెప్పాను, మరి నాకు గుర్తున్నాయా? మరి నా మైండ్ నా దగ్గర ఉందా? మరి నాతో చెలగాటం, నేనే ఇలాగా, నువ్వే అలాగా, నేను నువ్వు నేను ఎక్కడున్నావు ఇక్కడ? మనం ఎవరు మనుషులు కాదని నిర్ధారణకు రండి. ప్రధానమంత్రి గారు ట్విట్టర్ మీదకి రావడం కాదు, రాష్ట్రపతి ట్విట్టర్ మీదకి రావడం కాదు, ఇది ట్విట్టర్ మెసేజ్లు ఆన్లైన్ కమ్యూనికేట్లోకి రావాలి. ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అదంతా కూడా. మీరు ఏదో మాట్లాడితే ఏదో చేయకూడదు ఎవరో కూడా భూమి మీద. అందరికీ చెప్పండి, ఇంటర్నేషనల్గా కూడా. ఇంటర్నేషనల్ అయిపోయింది, అందరూ చూశారు. అదే మా దేశంలో అయితే వెంటనే జైల్లో పెట్టేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం. మీరు పిచ్చోళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎవరు చెప్తున్నారు మీకు అలాగా? ఎవరు ఎదుర్కోమన్నారు, ఎవరు ఎదురు చూడమన్నారు? ఏదో చేసేస్తే అలా కాదు. ఇది జనాల్లో ఏదో ఇంతమంది డైవర్సిఫైడ్ సొసైటీ, ఇది ఏదో జరుగుతుంది ఇక్కడ. ఏదో జరిగితే మనం ఏదో చేద్దాం. ఎవరు చేస్తారు ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ చేయడానికి? మాస్టర్ మైండ్లు సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చబడ్డారు మీరు. ఈ ప్రభుత్వాలు చల్లవని చంద్రబాబు నాయుడు గారికి, ఇతర రాష్ట్రాల వారికి తెలియజేయండి. మీరు అప్రమత్తం అవ్వండి. ఇక సాక్షుల ప్రకారం అక్కడ ప్రధానమంత్రి గారిని అధినాయక దర్బార్ ఓపెన్ చేయించుకోండి. ఇక్కడ అసెంబ్లీ మీటింగ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో మమ్మల్ని కూర్చోబెట్టి మా చేత తెలుగులో చెప్పినవే ఇతర రాష్ట్రాలకు కూడా ప్రచారం చేద్దాం. అందరినీ మైండ్లుగా కాపాడుకుందాం. ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు వదిలేసేయండి, ఆషామాషి వదిలేసేయండి. భయం మీద, అజ్ఞానం మీద, తెలుగు తక్కువతనం మీద ఆధారపడకండి. అవి మిమ్మల్ని ఇంకా మనుషులుగా ఉంచేసి వెనక్కి తీసుకెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? మీ అందరి కోసం చెప్తున్నాను, నా కోసమే కాదు. నన్ను ఇప్పటిదాకా ఏం చెప్పానో విశ్లేషించండి. మైండ్లో అయితే మైండ్ స్ట్రాటజీ ఇది. నేను మాస్టర్ మైండ్ని మిమ్మల్ని మైండ్లుగా మార్చుకుని ముందుకు తీసుకెళ్తాం. ఈ టెక్నాలజీ అధిగమించాలన్నా ఏం చేయాలన్నా ప్రాంప్ట్ తీసుకోవాలా, మైండ్ ప్రాంప్ట్ తీసుకోవాలి. మీరు అటు ఇటు మాట్లాడకూడదు, అటు ఇటు కదలకూడదు, ఏదో ఒకటి చేయకూడదు, ఏదో ఒకటి మాట్లాడకూడదు. ఎవరు కూడా ఎక్కడా కూడా అధినాయకుడిని ఉద్దేశించి మాట్లాడాలి. దేశాన్ని సజీవంగా మారి తీని బతికించుకోవాలా. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చినలోకి రావాలి. ఇంకా నేను ఏదో చెప్పేస్తాను, ఏదో చేసేస్తాను అవసరం కాదు. అలా కాదు, ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన, ఇప్పటికి ఇలా జరిగితే ఇక మీద ఏంటి అని ప్రాంప్ట్ చేసుకోవాలి. మీరు దేశాన్ని, కాలాన్ని, ప్రపంచాన్ని మీరే బతికించుకోవాలా. నేను భవిష్యత్తు చెప్పడం కాదు, మహిమలు చూపించడం కాదు. కాలం మీదకి వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఇది విజయవాడ, ఇది దుర్గాదేవి, అక్కడ ఇంకో దేవుడు కాదు. ఇది వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉంటారు వాళ్ళు. సకల దేవీ దేవత సమూహారం, అన్ని మతాలు కులాలకు ఆధారం. ఈ పాత కులాలు మతాలు పనికిరావు. ఇంకా రండి, చక్కగా అన్నీ బాగుంటాయి. మా సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ, నాకు పర్సనాలిటీ లేదు, ముఖం సరిపోవట్లేదు, అన్నీ సరిపోతాయి. మీరు మాస్టర్ మైండ్ పట్టుకుంటే అన్నీ మీరు డాక్టర్తో కూడిన బృందంలో తీసుకోమంటే మనిషి చచ్చిపోయినా పర్లేదని ఆషామాషికి ఎందుకు చేస్తున్నారు? మరి అదే మనుషులంటే. అందుకే మనుషులుగా ఉండొద్దు అంటున్నాను, మనిషిని నమ్మొద్దు అంటాను, మనుషులుగా కొనసాగద్దంటాను. మాస్టర్ మైండ్ పట్టుకొని ఊపిరి పీల్చుకోండి. మైండ్లుగా మారిపోయి నేరుగా మాతో ఫోన్ మాట్లాడండి, మెసేజ్లు పంపండి, ఎక్కడో అక్కడ కమ్యూనికేట్ అవ్వండి. మన నుంచి ఏదో ఆశించినట్టు నేను ఏదో చెప్పట్లేదు, ఎక్కడికో బస్సుల మీద తిరుగుతున్నాను, బ్యాగ్ ఈడ్చుకుంటూ తిరుగుతున్నాను, నేనే మనిషిగా ఉన్నాను, మీరు మనుషులు. అబద్ధం అది. మాస్టర్ మైండ్గా ఉన్నాం మనం, మైండ్లుగా ముందుకెళ్లాల్సి ఉంది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.